అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దగడప నుంచి వచ్చాము మేము. ప్రతి సంవత్సరం నీలకంఠేశ్వర స్వామి జాతరకు మేము సలకి వేసుకొస్తాము. ఎద్దుల బండ్లు కానీ, కాడీలు కానీ, గుర్రలు, గుంటుకలు, మేడీలు, జడిమి గిన్నెలతో సహా ఇక్కడ సేల్ చేస్తుంటాము. దాదాపు నీలకంఠేశ్వర స్వామి జాతర ఒక నెల జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం రైతులు రాక అంత తేలిక అయిపోయింది జాతర. రైతులు అంతా వలసపోయారు పంటలు సరిగలేక. వ్యాపారాలు చాలా డల్గా ఉన్నాయి. పోయిన సంవత్సరం ₹1,00,000 సేల్స్ అయితే ఈ సంవత్సరము 25,000 కానీ సేల్స్ కాలే. ఆ విధంగా జాతర తేలిక అయిపోయింది. అందులో వచ్చిన వాళ్ళు కూడా మా పరికరాలని చాలా తక్కువ రేటుకి అడుగుతున్నారు. మేము ఆ రేటుకి మాకు చూస్తే రేటు చాలా ఎక్కువ పడింది. ఉదాహరణకి మాకు సరుకు కర్ర సరుకు కావాలంటే, ఢిల్లీ కార్డు కావాలంటే మేము 12% గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి తీసుకొని రావాలా. కర్ర GST కట్టి తీసుకురావాలా. వీళ్ళు చూస్తే చాలా డౌన్ రేట్కి అడుగుతున్నారు. ఇంకా మాకు ఇట్లా వ్యవసాయ పరికరాలు అందించే విశ్వ బ్రాహ్మణులకు గవర్నమెంట్ వారు ఏమైనా ఆర్థిక సహాయం చేస్తే మేము రైతులకు ఇంకా మంచి నాణ్యమైన సరుకులు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దాంట్లో గవర్నమెంట్ వాళ్ళు మాకు ఈ ట్యాక్స్ GST లేనట్ల ఒక ఐరన్ కానీ, ఒక కర్ర సామాగ్రి కానీ GST లేనట్ల మాకు సరుకు అనౌన్స్మెంట్ చేస్తే మేము రైతులకు మంచి పరికరాలు, పనిముట్లు అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రపాశం గ్రామము, గోనిగల మండలం, కర్నూలు డిస్టిక్, తెమ్నూరు తాలూకా. మేము ఎద్దుల బండ్లు తయారు చేస్తాము. ప్రతి సంవత్సరము యమునూరు జాతరకి, రాజోల్ జాతరకి, గోరెండ జాతరకి, గూడూరు జాతరకి టైర్ బండ్లు చేస్తాము. కానీ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరము వర్షాలు బాగా పడి పంటలు బాగా పండినామని చెప్పి మేము అన్ని సరుకులు ఇవి లేవనకుండా రైతులకు అన్ని తెచ్చి మేము చేసుకొని వచ్చి తయారు చేసి యమునూరు జాతర, నీలకంఠేశ్వర స్వామి జాతరకు వచ్చి బంద్ ఇక్కడ వేసినాము. వాళ్ళు వచ్చేసి ఈ సంవత్సరము పత్తికి బాగుంది పంటలు. పత్తి ఎక్కువ వేయలేదు ఈసారి, మిరప ఎక్కువ వేసినారు. మిరపకి వాతావరణం సరిగా లేక పురుగు పడి వాతావరణం చేంజ్ అయ్యి పంటలు బాగా పంటలు రాలేదు మిరపలు. దాని నుంచి నష్టపోయినారు. అవి అమ్మకానికి పోతే గిట్టుబాటు ధర తక్కువ ఉంది. రైతుకు వచ్చేసి సంవత్సరం గిట్టుబాటు ధర లేవు, లాస్ అయినారు. దానివల్ల మాకు పనిముట్లు తీసుకోవడానికి కూడా వాళ్ళకి గిట్టుబాటు కావడం లేదు. వాళ్ళు మాము ఇవ్వాలనుకుంటే మాకు గిట్టుబాటు కావడం లేదు. దాని నుంచి మాకు నష్టమే, రైతుకు నష్టమే. సార్, గూడూరు మండలం, కర్నూలు జిల్లా. మేము ప్రతి సంవత్సరం వస్తుంటాము. ఈ సంవత్సరము జనాలు అంతా వలస పోయి బతకడానికి పోయి ఏం గిరాకులు లేవు. మా కాడ ప్రతి పనిముట్లు ఉంటాయి మా కాడ. అందుకని పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరము బాగా వ్యాపారాలు ఏం జరగడం లేదు. మాది వచ్చి గోనెండ మండలం, యమునూరు తాలూకా, కర్నూలు జిల్లా. ప్రతి సంవత్సరం జాతర మాకు ఒకసారి మాది ప్రతి సంవత్సరం జాతర వచ్చి అమ్ముకుని పోయే వాళ్ళమే సార్. ప్రతి సంవత్సరం మా పెద్దల కాంటి పురాతనం, మా పెద్దల కాంటి ఇదే వ్యాపారమే మాది, ఆచారాలది. అప్పుడు కట్టె సామాను ఉండేటివి, ఇప్పుడు ఇనప సామాను తయారు చేసుకున్నాం సార్. కట్టె గొర్రెలు కట్టె చేస్తుంటే ఇనప గొర్రెలు, ఇనప గుంటికలు, ఇనప పండు తయారు చేసినాం సార్. ఇప్పుడు ఏమంటే ఈ సంసారం ఈ నీళ్ళు సుమారు 20 పండు దాకా అమ్మినాం సార్. ఈ సంవత్సరం 11 మంది తయారు చేస్తే 4 మంది మాత్రమే పోయినాయి సార్. ఈ సంవత్సరం ఏమంటారు అంటే వాళ్ళు మిరపలు సరిగా పంట రాక అది గిట్టుబాటు ధర నీళ్ళు 17-18 దాకా ఉండేది సార్. 11,000 12,000 పోతుండవి. ఉన్న ఎద్దులే అమ్ముకుంటున్నాం మాము అనే దాకా వస్తుంది సార్. రైతులు సార్ ఇది రైతు జాతర సార్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మన స్టేట్ లో ఫస్ట్ వచ్చే జాతర ఇది సార్. ఆంధ్రప్రదేశ్ లో యమునూరు జాతర ఫస్ట్, జనవరి వచ్చే జాతర ఇదే ఫస్ట్. ఈ జాతర అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ గోరెంట సార్. గోరెంటలు అయిపోయినా తత్తూరు వస్తుంది సార్. తత్తూరు అయిపోయినా గూడూరు సార్. మన జిల్లాలో ఫస్ట్ జాతర ఈ యమునూరు జాతరనే సార్. ఈ జాతరలో ఫస్ట్ మనం జాతరలో అమ్ముకుంటే పోయేది సార్. మనం జీవనం చేసుకోవడం, జాతరలో అమ్ముకోవడం మా జీవనాధారం. ఆ జీవనాధారం ఉండేది అది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.